దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు, అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ. 1.2 టీఎంసీ. ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కానీ లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? 500 కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలనంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే నీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తాయి? ప్రజల గొంతు ఎలా తడపాలి అనే ఆలోచనలు లేవు వెనుకు. ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్టవు వెనుకు. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు. ప్రజల గురించి ఏ రోజు చిక్కు లేదు, చింత లేదు. చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు. అసలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ, నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది.